వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి మిత్రను కాపాడి ఇక దీక్షితులు గారిని కలిసి ఇంటికి చాలా ఆలస్యంగా రావడంతో అప్పటికే అర్జున్ లక్ష్మి రాలేదు, ఫోన్ ఏమో నాట్ రీచబుల్ అని వస్తుందని కంగారు పడిపోయి పోలీసులకైతే కంప్లైంట్ ఇచ్చేస్తాడు. తీరా లక్ష్మీ రాగానే అమ్మా ఇప్పటిదాకా ఏమైపోయావమ్మా అని అనగానే అయ్యో జున్ను టెన్షన్ పడ్డావా నాన్న అని అంటూ ఉంటుంది లక్ష్మి. నేను టెన్షన్ పడ్డం కన్నా బాబా టెన్షన్ పడ్డమే ఎక్కువైపోయిందమ్మా. నువ్వు రాలేదని బాబా ఆఖరికి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు అని అనగానే లక్ష్మి షాక్ అయిపోతుంది. అసలు ఏమనుకుంటున్నారండి మీరు? నేను కనిపించకపోతే మీరెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి? నేను మీ బాధ్యతో లేకపోతే అభిమానంతో చేస్తున్నాను అని అస్సలు చెప్పొద్దు. నేను కేవలం వర్క్ చేస్తున్న అమ్మాయిని మాత్రమే అని చెప్పేసేసి ఫోటోని ఎక్కడికో ఇచ్చారంట. ఇప్పుడు ఆ ఫోటో ఎక్కడికి చేరుతుందో ఎవరు చూస్తారో అని చెప్పేసి లక్ష్మి భయపడిపోతూ ఉంటే అప్పుడు ఇందిరాదేవి అంటుంది, అమ్మ లక్ష్మి, వాడు కేవలం నువ్వు కనిపించలేదనే కంగారులోనే అలా చేశాడమ్మా. నీకు నొప్పించే పని ఈ ఇంట్లో వాళ్ళు ఎవ్వరమైనా ఇన్ని రోజుల్లో చేశామా అమ్మా అని చెప్పేసి ఇందిరమ్మ, అరే అర్జున్ ఇప్పుడే కేసుని వాపస్ తీసుకో, కేసుని ఇక కొట్టి పడేయమని చెప్పు, పోలీసులకు ఎటువంటి ఎంక్వైరీ అవసరం లేదు, లక్ష్మి క్షేమంగా ఇంటికి వచ్చిందని చెప్పేసేయ్ అని అనగానే సరేనమ్మా అని చెప్పేసేసి ఇక అర్జున్ అయితే అంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి ఏమైపోతుందో ఏంటో, ఎంత దగ్గరికి వెళ్ళిపోతుందో, ఎంతమంది నా ఫోటోని చూసి బతికి ఉన్నానని తెలుసుకుంటారో ఏంటో అని చెప్పేసి రాత్రంతా ఒకటే నిద్రపోకోకుండా బాధపడుతూనే ఉంటుంది. ఇక అక్కడేమో మన మనీషా అలానే దేవయాని ఇద్దరూ కూడా పెళ్ళిళ్ళ ప్రస్తావన అయితే ఎత్తుతారు కదా ఇంట్లో. ఇక మిత్రనేమో మనీషా పెళ్లి చేసుకోవటానికి దీక్షితులు గారి దగ్గర ముహూర్తం పెట్టించుకొని వచ్చావా అని అనగానే దీక్షితులు గారు అప్పుడే పెళ్లి చేసుకోవద్దన్నారు, కొంత సమయం వేచి ఉండమన్నారు అని చెప్పంగానే అప్పుడు దేవయాని రంగంలోకి దిగుతుంది. మిత్ర మనీషాలు పెళ్ళైపోతే నా కొడుకుకి పెళ్లి చేద్దామని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, కానీ ఇప్పుడప్పుడే మిత్ర మనీషాని పెళ్లి చేసుకునేటట్టు నాకైతే కనిపించడం లేదు. కాబట్టి ఇక నేను నా కొడుకుకి ఆలస్యం చేయకోకుండా ఎప్పటి నుంచో నా ఫ్రెండ్ కూతురుతో పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను. సో పెళ్లి ముహూర్తాలు పెట్టించేసి ఆ అమ్మాయితో పెళ్లి చేస్తాను అని చెప్పేసేసి దేవయాని చెప్పంగానే మమ్మీ నీకు తెలుసు కదా నేను జానుని ప్రేమించాను, జానునే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అని అనగానే ఏంట్రా ఏంటి నోరెత్తుతున్నావు? ఈ ఇంట్లో ఎవరి ఇష్టాల ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నారు. కన్న తల్లిగా నా ఇష్టం కూడా నీ పెళ్లి విషయంలో నెరవేరాలి. కాదు కూడదు, నేను ఆ జానునే పెళ్లి చేసుకుంటాను అని అన్నావనుకో, చేసుకో, 3 ముళ్ళు వేసి తనని ఇంటికి తీసుకునిరా. కానీ ఈ తల్లి అదంతా చూడటానికి ఉండదు. నేను ఈ ఇంట్లో చస్తాను, నా శవాన్ని దాటుకొని వెళ్ళి నువ్వు జానుని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వస్తావు, గుర్తు పెట్టుకో అని చెప్పేసి దేవయాని బెదరకొట్టడంతో ఇక మన వివేక్ లోపలికైతే వెళ్ళిపోతాడు. అయితే ఇక మిత్ర అనుకుంటూ ఉంటాడు, ఇంతకాలం పిన్ని పాపం వివేక్ విషయంలో ఎప్పటికైనా మారుతుందేమో అనుకుంటే ఏకంగా పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు కూడా పెట్టించేస్తాను అని అంటుంది. అలా అయితే నా కల్లారా వివేక్ లైఫ్ అలా స్పాయిల్ అయిపోవటం నాకు ఇష్టం లేదు. నా జీవితం లాగా నా తమ్ముడు జీవితం అవటానికి వీల్లేదు. వాడు ప్రేమించిన జానుతోటి ఆనందంగా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి మిత్ర ఆలోచిస్తూ ఏదో రకంగా వాడి ప్రేమను బయట పెట్టాలి. అంతేకాదు వాడు వాళ్ళ అమ్మ ఆశీర్వాదంతోనే వాళ్ళ అమ్మ అక్షింతలు వేసిన రోజే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. కానీ దేవయాని పిన్ని అంత మంచిది నిర్ణయం తీసుకునే రకం కానే కాదు కదా అని మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతూ ఇక వెంటనే జానుకైతే ఫోన్ చేస్తాడు మిత్ర. ఇదేంటిది బావగారు నాకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసేసి ఇక మన జాను చెప్పండి బావగారు అని అనగానే ఏమీ లేదు జాను, ఈరోజు నేను ఆఫీస్కి కొంచెం వర్క్ పని మీద త్వరగా వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇంట్లో ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇక లక్కీని స్కూల్కి డ్రాప్ చేయడానికి పికప్ చేసుకుంటావేమోనని ఫోన్ చేశాను అని అనగానే అవునా బావగారు, సరే అయితే ఏముంది అటుగానే కదా వస్తాను, లక్కీని తీసుకోవడానికి ఇంటికి వస్తానులేండి బావగారు, నేను ఆల్రెడీ రెడీ అవుతున్నాను అని అనగానే ఓకే జాను త్వరగా వచ్చేసేయ్ అని చెప్పేసి మిత్ర అయితే ఫోన్ని పెట్టేస్తాడు. ఇక వెంటనే మిత్ర ఫోన్ పెట్టంగానే అరవింద ఎవర్రా అని చెప్పి అనగానే
జాహ్నవి మమ్మీ అని అనగానే, జానుని ఎందుకురా ఇప్పుడు ఇక్కడికి రమ్మంటున్నావు అని అనగానే, ఇక జాను వివేక్ మీద హోప్స్ పెట్టుకుంది. వీడేమో అమ్మ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. కానీ జానుని అలానే దేవయాని పిన్నిని పక్కన పెడితే వివేక్లో ఉన్న ప్రేమ బయటపడుతుంది. అప్పుడు జాను ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా పర్వాలేదు అనుకుంటుంది. దేవయాని పిన్ని కూడా నేను నాటకాలు ఆడకూడదు, నా కొడుకు నా మాట వినటం లేదు అని తెలియాలి, అందుకనే రప్పించాను అని చెప్పేసేసి అరవింద్తో మిత్ర చెప్తూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా జాను ఇంటికైతే వచ్చేస్తుంది. లక్కీ, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అని అనగానే, ఇంకా టైం ఉంది కదా టీచర్, మీరే త్వరగా వచ్చారు, ఇప్పుడే నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అని చెప్పేసేసి లక్కీ పాప లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే, ఎలా ఉన్నారు బావగారు అని చెప్పేసి అనగానే, మేమందరం బాగానే ఉన్నాం, కానీ నువ్వే ఎంత బాధపడుతున్నావో మాకు అర్థమవుతుంది అని చెప్పేసి అనగానే, అదే సమయంలో పైనుంచి వివేక్, దేవయాని అందరూ రానే వస్తారు కదా. ఇక వెంటనే, ఏయ్ నీకు అసలు సిగ్గుందా, ఈ ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పేసి దేవయాని మళ్ళీ జానుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు పిన్ని, నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటావని నాకు తెలుసు. జాహ్నవిని రమ్మని చెప్పింది నేనే. జాహ్నవికి ఈ ఇంటికి రావటానికి పూర్తి హక్కులు ఉంటాయి. అంతేకాదు, జాను లక్కీ టీచర్, అంతకన్నా ముందు నాకు మరదలు కూడా అవుతుంది అని చెప్పేసేసి మిత్ర అయితే చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే, సర్లే అయితే ఏ పని మీద వచ్చిందో ఆ పని చూసుకొని వెళ్ళిపోమని చెప్పు, అంతేకాని ఇంకా ఎక్కువ పనులైతే చూసుకోవద్దని చెప్పు అని అనగానే, జాను మర్చిపోయాను, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి జాను. ఇదిగో మా వివేక్ గారు నీకు బాగా తెలుసు కదా, మా వివేక్కి త్వరలోనే పెళ్లి కాబోతుంది జాను. మా పిన్ని ఒక మంచి అమ్మాయిని కూడా చూసి సెట్ చేసింది. పంతులు గారు కూడా ఇవాళ రేపో వచ్చి ముహూర్తాలు పెడతారు. నీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను జాను అని చెప్పేసి మిత్ర చెప్తూ ఉంటాడు. ఆ మాటలకు జాను షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వివేక్ అన్నయ్య అని అంటూ ఉంటే, ఏంట్రా ఎదురుగా జాను ఉంది, పిన్ని ఈ నిర్ణయం తీసుకుంది కదా, ఇప్పుడైనా జానుని పెళ్లి చేసుకుంటావో పెళ్లి చేసుకోవో చెప్పు అని అనగానే, ఒక్కసారిగా జాను అలానే తన వివేక్ పెళ్లి చేసుకుంటానని చెప్తాడని చెప్పేసేసి కోటి ఆశలతో అటువైపు అలానే చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే దేవయాని, వివేక్ చెప్పాను కదా, నిన్ను ఒక్కసారి చెప్తే చాలు, చేసి చూపిస్తాను అని అనగానే, పిన్ని అని చెప్పేసేసి మిత్ర అంటూ ఉంటాడు. చెప్పరా, చెప్పు, నీకోసం ఒక అమ్మాయి సంవత్సరాలు ఎదురు పడుతుంది, సంవత్సరాలు నీ గురించే వెయిట్ చేస్తుంది, చెప్పేసే, మా అమ్మ చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకోవటం లేదని చెప్పేసేరా అని చెప్పేసేసి మిత్ర వివేక్ని రెచ్చగొడుతూ ఉంటాడు. అయితే ఇక వివేకు జానుని చూస్తూ, నువ్వు నా ప్రాణం జాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటాననే మాట బయటకు రాకోకుండా లోపలే అనుకుంటూ ఉంటాడు. ఆ మాట బయట పెడితే మళ్ళీ తన తల్లి చనిపోతుందేమోనని భయంతో వివేక్ ఎవరికీ సమాధానం చెప్పకోకుండా బాధపడుతూ లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే, అర్థమైందా, నా కొడుకు జానుని పెళ్లి చేసుకుంటే అందరి ముందు జాను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేవాడు కదా, అలా వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటి, జాను మొహం చూడటం ఇష్టం లేదు కాబట్టే వెళ్ళిపోయాడు అని చెప్పేసి దేవయాని అయితే, అర్థమైంది కదా నా కొడుకు నీకు ఇచ్చిన స్థాయి ఏంటో అని చెప్పేసి హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా, అరవింద నువ్వు బాధపడద్దు జాను, ఇక ఇదంతా కూడా దేవయాని ఆడుతున్న నాటకం. దేవయాని తన కొడుకుకి చచ్చిపోతాను అని బెదిరిస్తే పాపం వాడు అటు అమ్మకు ఇటు ప్రేమించిన అమ్మాయికు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ రకంగా ఫీల్ అవుతున్నాడు అని అనగానే, ఇక వెంటనే లక్కీ, రెడీ అయ్యాను, వెళ్దామా టీచర్ అని అనగానే, ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దాం అని లక్కీ అంటుంది. ఇక లక్కీ వాళ్ళ నానమ్మతో కలిపి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే, రాజాను నువ్వు కూడా తింటూరా అని అనగానే, నా కడుపు ఎప్పుడూ నిండిపోయింది అత్తయ్య గారు, ఇక నా కడుపులో ఏమీ పట్టదు అని చెప్పేసి జాను బాధపడుతూ ఉంటుంది. అయితే ఇక జాను లక్కీని తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇలా జాను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వచ్చేసేసి జున్ను కూడా స్కూల్కి వెళ్తాడు కదా. జాను టీచర్ చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న మన లక్కీకి జున్నుకి చాలా బాధ అనేది వేస్తూ ఉంటుంది. అయితే ఇక లక్కీ జున్ను ఇద్దరు కూడా స్కూల్ నుంచి అయిపోయిన తర్వాత లక్ష్మి కొత్త స్నాక్స్ చేసిందని పిల్లల కోసం చెప్పటంతో లక్కీని జున్ను ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత లక్కీ అని చెప్పేసి దగ్గరకైతే తీసుకుంటుంది. దగ్గరికి తీసుకోగానే,
ఇక వెంటనే ఏంటి రోజు విశేషాలు, మీ స్కూల్లో ఏం చెప్పారు అని అనగానే, ఈ రోజంతా చాలా మనసులో బాధగా ఉందమ్మా అని అనగానే, బాధగానా, ఎందుకని చెప్పేసి అని అనగానే, ఎందుకనా, మా బాబాయ్కి పెళ్ళి అని చెప్పి అనగానే, అదేంటది, బాబాయ్కి పెళ్ళి అయితే మా లక్కీ పాప హ్యాపీగా ఉండాలి కానీ ఇలా బాధపడ్డం ఏంటి అని అనగానే, ఆ బాబాయ్కి పెళ్ళి ఇష్టం లేదు, మా బాబాయ్కి జాను టీచర్ని పెళ్లి చేసుకోవటమే ఇష్టం అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి, మీ బాబాయ్కి జాను టీచర్ని పెళ్లి చేసుకోవటం ఇష్టమా, ఇంతకీ మీ బాబాయ్ ఎవరు అని అనగానే, మా బాబాయ్ వివేక్ నన్ను ఇక్కడికి తీసుకొని రావటానికి 2 టైమ్స్ వచ్చాడు కదమ్మా అని అనగానే, ఇక వెంటనే అప్పుడు లక్ష్మి మీ నాన్న పేరు అని చెప్పేసి అనగానే, మా నాన్న పేరు మిత్రానంద్ అని చెప్పేసేసి లక్కీ పాప చెప్పంగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. ఇదేంటిది, లక్ష్మి లక్కీ మిత్ర గారి కూతురు అని చెప్తుంది. మరోపక్క అక్కడ దేవయాని చిన్నత్తయ్య గారు ఇక వివేక్కి మరో పెళ్లి చేయబోతున్నారా, పాపం లక్ష్మి ఎంత పాపం జాను ఎంత బాధపడుతుందో ఏంటో, ఎంత ఫీల్ అయిపోతుందో ఏంటో ఇంట్లో అని చెప్పేసి లక్ష్మి ఫీల్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక స్నాక్స్ అన్నీ తినేసేసి, సరే అయితే మా బాబాయ్ వచ్చాడు నేను వెళ్తాను అని చెప్పేసేసి లక్కీ వెళ్ళిపోతుంది. బాబాయ్ ఎవరా అని చూస్తే వివేక్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు నా ముందు ఉన్న సమస్యలు 2, వివేక్కి జానుకి పెళ్లి చేయటం, అసలు మిత్ర గారికి ఈ పాప ఎవరి నుంచి వచ్చింది, మనీషాని పెళ్లి చేసుకోకపోతే ఈ పాపకు తల్లి ఎవరు, ఇవన్నీ తెలుసుకోవటం అని చెప్పేసేసి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి బుర్ఖా వేసుకొని ఇక తిన్నగా మన జాను దగ్గరికైతే వెళ్తుంది. జాను దగ్గరికి వెళ్ళంగానే జాను ఒంటరిగా బాధపడుతూ కూర్చుంటుంది. నాకు తెలుసు మీరు ఇలాగా కూర్చుంటారు అని చెప్పేసి అని అనగానే, మీకెలా తెలుసు అని అనగానే, నా జున్ను చెప్పాడు, నేను జున్ను వాళ్ళ మదర్ని అని అనగానే, ఓ మీరా అని అనగానే, నాకు పిల్లల ద్వారా తెలిసింది మీ ప్రేమ గెలుస్తుంది, మీ ప్రేమలో నిజాయితీ ఉంటుంది అని చెప్పేసి అనగానే, ఇక నా ప్రేమలో నిజాయితీ ఉన్నా అవతల వాళ్ళ ప్రేమలో నిజాయితీ కూడా ఉండాలి కదా, తల్లి ఎదురుగా ఉండి నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట కూడా చెప్పుకోకుండా వివేక్ వెళ్ళిపోయాడు అని అనగానే, వాళ్ళ అమ్మకి భయపడి వెళ్ళి ఉంటాడు, దానికి మీరెందుకు తప్పుగా అపార్థం చేసుకోవాలి, అదే వివేక్ ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలంటే ఇంత సమయమా, ఇప్పటికి కూడా మీ వెనకతలే కదా వెళ్తున్నాడు, మీ ప్రేమ ఫలిస్తుంది, పెద్దల సాక్షిగానే పెళ్ళవుతుంది అని అనగానే, లేదండి మీరు నా మంచి గురించి ఒక అక్కలాగా అర్థం చేసుకుని అన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి నా పర్సనల్ విషయం కూడా మీకు చెప్తున్నాను. ఆల్రెడీ వివేక్ వాళ్ళ అమ్మ పంతులు గారితో ముహూర్తాలు పెట్టించేస్తుంది, రేపో మాపో పెళ్ళి కూడా అని అనగానే, ఇక వెంటనే ఏంటి 2 రోజుల్లో పెళ్ళా అని చెప్పేసేసి లక్ష్మి షాక్ అయిపోతుంది. అయితే ముందు మీరు కూర్చోండి వాటర్ తెస్తాను అని జాను వాటర్ తెచ్చి ఫ్యాన్ స్విచ్ అయితే ఆన్ చేస్తుంది. లక్ష్మి చేతికి ఉన్న బుర్కా ఒక్కసారిగా మొహానికి ఉన్నది ఎగిరిపోవటంతో జాను అదే సమయానికి కరెక్ట్గా వాటర్ తెచ్చి ఎదురుగా నుంచోగానే ఫేస్ మొత్తం లక్ష్మీది కరెక్ట్గా జానుకి ఎదురుపడిపోయి కనిపించేస్తుంది. జాను ఒక్కసారిగా చేతిలో ఉన్న వాటర్ గ్లాస్ని కింద పడేసేసి షాక్ అయిపోతుంది. అక్క అక్క నువ్వు నా అక్కవే, నాకు తెలుసు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మి మొహంలో ఉన్న గుర్ఖాని తీసేసేసి ఇక మొహంలో జానుని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. జాను ఏంటక్క ఇదంతా కూడా, ఎందుకక్క ఇలా చేశావు అని చెప్పేసి అనగానే, నా సంగతి పక్కన పెట్టు జాను, వివేక్కి నీకు పెళ్ళి అవ్వాలి, నా జీవితంలాగా నీ జీవితం కాకూడదు అని చెప్పేసి అనగానే, నాకు చాలక్క, దేవుడు ఇంతకాలం నువ్వు చనిపోయావు అనుకున్నాం, కానీ ఇప్పుడు నువ్వు బతికి వచ్చావు, నాకు వివేక్కి పెళ్లి చేస్తే ఎంత సంతోషం వస్తుందో నాకు తెలియదు, కానీ నిన్ను చూసిన తర్వాత నాకు రెట్టింపు ఆనందం వచ్చింది, భగవంతుడు నా కోరిక విన్నాడు అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే అసలు ఏమైందక్క అని అనగానే, అప్పుడు లక్ష్మి మనీషా యొక్క కుట్రలు, మనీషా వేసిన ప్లాను ఇవన్నీ చెప్పి తన కుటుంబం కాపాడుకోవటం కోసమే తాను దూరంగా ఉంటున్నాను అని చెప్పేసి చెప్తుంది. అలా అయితే నిజంగా జున్ను అని అనగానే, అవును నా కొడుకే అని చెప్పేసి చెప్పంగానే, అందుకని నాక వాడు తెలియకోకుండానే నాకు చాలా దగ్గర అయిపోయాడు అని చెప్పేసి అనగానే, ఇక అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది, జాను
ఇప్పుడు నా గతం గురించి నీకు పూర్తిగా చెప్పాను. ఎవరి దగ్గర చెప్పొద్దు, దయచేసి ఎవరితోనూ చెప్పొద్దు. ఎందుకంటే మనీషా గురించి నీకు బాగా తెలిసిందే కదా. ముందు మనం నీ పెళ్లి గురించి ఆలోచించాలి. 2 రోజుల్లోనే ముహూర్తం అని అంటున్నారు అని అనగానే ఇక మనం ఏమీ చేయలేమక్క. వివేక్కి నేను చెల్లి చేసుకోవటం ఇష్టమే, కానీ తన తల్లి అక్షింతలు వేయాలి అని అంటున్నాడు అని అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది జాను అని అనగానే ఏంటది అని చెప్పేసి అనగానే దేవయాని గారు అక్షింతలు వేయాలి అందరి ముందు పెళ్లి మీద ఇక నిన్ను మెడలో తాళి కట్టాలి అన్నదే కదా వివేక్ ప్లాను. అలా అయితే ఒకే ఒకటి చేస్తాను. అదేంటి అంటే అసలు పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసి పెళ్లి ముహూర్తానికి ముసుగు వేసి నిన్ను కూర్చోపెడతాను. ఇక అప్పుడు దేవయాని అత్తయ్య నిన్ను అనుకోకుండా వేరే అమ్మాయి అనుకొని ఆశీర్వదిస్తుంది. తాళిబొట్టు పడిన తర్వాత చచ్చిపోతానని బెదిరిస్తున్న దేవయాని ఆంటీ ఏమీ చెయ్యలేదు అని చెప్పేసి అనగానే కానీ అక్క నువ్వంటే నాకు లక్ష్మివని చెప్పావు, కానీ వాళ్ళందరూ దగ్గర నువ్వు అని అనగానే నేను ఆ ఇంట్లోకి ఇలానే వచ్చాను జాను, నీకు గుర్తుందా? మెహందీ పెట్టడానికి అని వచ్చాను. ఇప్పుడు నేను మెహందీ పెట్టడానికి వెళ్తాను. అంతేకాదు నేను ఆ పెళ్లి చేస్తే దేవయాని గారికి గుండెల్లో రైలు పరిగేటట్టు భయాందోళనలు కూడా తెప్పిస్తాను. నువ్వేమీ వర్రీ కావద్దు అని చెప్పేసేసి లక్ష్మి అయితే ఈ రకంగా ప్లాన్ చేసి వివేకి జానుకు పెళ్లి చేయాలి అనుకుంటుంది. మరోసారి లక్ష్మి ఏం చేస్తుంది అంటే ఇక దేవయాని బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటే కావాలని చెప్పేసేసి ఒక సోదమ్మని అక్కడికి పంపించి నువ్వు గనక నీ కొడుకు పెళ్ళి ఇష్టం లేని పెళ్లి చేసినట్లయితే ముందు ఈ ఇంట్లో ప్రమాదం వచ్చేది నీకే, ఇష్టం లేని కోడలి ఇంట్లో అడుగు పెడితే పెను ప్రమాదం నీకే, గండారవలలో పడతావు నువ్వు అని చెప్పేసేసి ఇక కొడుకుకి ఇష్టం లేని భార్య కనుక చేసినట్లయితే ఆ తర్వాత కొడుకు నీకు తద్దనం పెట్టాల్సిన రోజు రాబోతుంది. కొడుకు కళ్ళముట కన్నీళ్లు వస్తే ఇక నీకు భవిష్యత్ అనేదే ఉండదు అన్నట్టుగా ఒక సోదమ్మతో చెప్పిస్తుంది. ఆ మాటలు విన్న తర్వాత ఒక్కసారిగా దేవయాని షాక్ అయిపోతుంది. నేను ఒక్కదాన్నే విన్నాను కాబట్టి సరిపోయింది, ఇంకెవరైనా వింటే ఈ పెళ్లిని ఆపేసేవాళ్ళు. అయినా ఈ సోదావుడేంటి ఇలా చెప్పింది? అవన్నీ జరిగినప్పుడు సంగతులే, ఏమీ జరగవు. నేను జానుని మాత్రం కొడలుగా తెచ్చుకోను అని దేవయాని అనుకుంటూ ఉంటుంది. అయితే పంతులు గారిని పిలిపిస్తుంది. తన ఫ్రెండ్ కూతుర్ని పిలిపించి ఇక దేవయాని ముహూర్తాలు కూడా పెట్టించేస్తుంది. అప్పటి నుంచి కూడా దేవయానికి ఒక్కొక్క జలకు నిజంగా అక్కడ ఉన్న సోదమ్మ చెప్పినట్టుగానే ఫస్ట్ మెట్ల మీద పడిపోతూ ఉంటే మనీషా పట్టుకోవటం, ఎక్కడికి వెళ్తున్న దేవయానికి ఏదో ఒక చిన్న చిన్న అడ్డంకులు ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉంటాయి. వాటన్నిటిని పక్కన నెట్టేస్తూనే ఉంటుంది. చివరాఖరకు 2 రోజుల్లోనే కదా పెళ్ళి, ఆ 2వ రోజు పెళ్లి ముహూర్తం కూడా వచ్చేస్తుంది. ఇక మెహందీ పెట్టిన అమ్మాయిలాగా లక్ష్మి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. మెహందీ పెట్టినట్టుగా పెట్టి ఇక ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులను అన్నిటినీ కూడా తెలుసుకుంటుంది. మన జాను చేత అప్పుడు మిత్రగారి కూతురు గురించి కూడా పూర్తి నిజాలు తెలుసుకొని తనకు కవల పిల్లలను తెలుసుకొని లక్ష్మి జున్నుని లక్కీని ఎంతగానో దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది. లక్ష్మి అనుకున్నట్టుగానే జానుకి చక్కగా ముసుగు వేసి మరీ పెళ్లి పీటల మీద కూర్చోపెట్టి ఇటు లక్ష్మి చూస్తుండగానే లక్ష్మి మిత్ర పక్కన నుంచుంటుంది. ఇద్దరు భార్యాభర్తలు కలిసి జాను వివేక్కి అక్షింతలేసి ఆశీర్వదిస్తారు. పెళ్ళైన తర్వాత దేవయాని షాక్కి గురి అవుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది? భాస్కర్ దగ్గరికి మిత్రా సార్ దగ్గరికి రావాలి అని ఒక పోలీస్ ఆఫీసర్ అయితే వస్తారు. మిత్రా సార్ మీటింగ్ గురించి వేరే హోటల్కి అయితే వెళ్ళటం జరిగింది, ఏం కావాలో చెప్పండి అని అనగానే ఏమీ లేదు, ఈ అమ్మాయి నిన్న అడవిలోకి వెళ్ళింది, ఏమైనా చూశారేమో, కనిపించటం లేదు, ఈ అమ్మాయి అడవిలోకి వచ్చింది, అందుకనే ఇదంతా కూడా మాకు పెద్ద ప్రాబ్లంగా అయింది, ఇప్పుడు మిస్ అయిందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు. తర్వాత తిన్నగా ఇంటికి వెళ్ళలేదా, ఇవన్నీ తెలుసుకుందామని వచ్చాను అని అనగానే ఎవరి అమ్మాయి, ఎవరు కేసు పెట్టారు అని అనగానే అదే అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అర్జున్ అని అనగానే ఒకసారి ఫోటో చూపించండి అని భాస్కర్ అంటాడు. ఫోటోని చూసిన భాస్కర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈ అమ్మాయిని మా సార్ ఏమీ చూడలేదు అండి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఈ లోపల
కేసు వాపస్ తీసుకుంటున్నామని, ఆ ఫోటోల్ని ఇంకెవరికీ చూపించక్కర్లేదని పైనుంచి ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఓ కేసు వాపస్ అయిపోయిందా? సారీ సార్, ఈ అమ్మాయి ఇంటికి కూడా చేరిపోయిందంట. మాకు లేటుగా ఇన్ఫర్మేషన్ వచ్చి మేము ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్ అని పోలీసులు అయితే వెళ్ళిపోతారు. అప్పుడు భాస్కర్ అనుకుంటాడు, అర్జున్ని కలిసి ఆ రోజు ఆ అమ్మాయి మీతో పాటు వచ్చింది కదా అంటే తెలీదు అని అబద్ధం చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి కనిపించడం లేదని రాత్రికి రాత్రి అర్జునే పోలీస్ కంప్లైంట్ పెట్టడం ఏంటి? అంటే లక్ష్మి నా చెల్లెలు అర్జున్ దగ్గరే ఉందా? అదేదో అర్జున్ ఇల్లు ఎక్కడో తెలుసుకొని తిన్నగా వెళ్తే నేను లక్ష్మిని డైరెక్ట్గా చూడొచ్చు. అసలు లక్ష్మి ఎందుకు ఇలా చేస్తుందో, తన గతం ఏంటో తెలుసుకోవచ్చు అని భాస్కర్ తిన్నగా లక్ష్మి ఇంటికైతే వెళ్తాడు. ఇక భాస్కర్ లక్ష్మి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో కూడా ముందుగా తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.